ఏంటి పిన్ని డల్ గా ఉన్నావు? నాగ చైతన్య శోభిత పెళ్లి అయిపోయింది. వాళ్ళ పెళ్ళైతే నీకేంటి బాధ? నా బాధంతా వాళ్ళ గురించి కాదు, పాప మా సమంత ఎంత ఇష్టపడి ఎంత హ్యాపీగా చేసుకుందో. ఇప్పుడు ఆ ప్లేస్ లో వేరే అమ్మాయి వచ్చేసింది. ఆ శోభితనే వీళ్ళిద్దరిని విడగొట్టిందంట. పాపం సమంత ఫోటోలు అవి చూస్తూ ఎంత బాధపడుతూ కూర్చుని ఉంటుందో. ఆ పెళ్లి ఫోటోలు చూసి బాధపడుతూ కూర్చుందని నువ్వు వెళ్ళి చూసావా? అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో మనకేం తెలుసు. ఒకప్పుడు చాలా బాధపడినా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఈ మధ్య ఇంటర్వ్యూలో తను ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నానని చెప్పిందంట. నాకు తెలిసి ఒక మంచి సాడ్ సాంగ్ తో సమంత ఏడుస్తున్న రీల్స్ ఏవో చూసుంటావు వరుసగా, అందుకే ఇంత ఫీల్ అవుతున్నావు. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చిన కథలు వాళ్ళు రాస్తున్నారు, రకరకాల స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఛానల్కి వెళ్తే ఒక రకమైన కథ ఉంటుంది, ఇంకో ఛానల్కి వెళ్తే ఇంకో రకమైన కథ ఉంటుంది. అసలు వీటిని చూడడమే టైం వేస్ట్ అనుకుంటే వాటిని చూసి బాధపడడం ఒకటి. బాధపడిన చాలు కానీ నెక్స్ట్ నువ్వు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటో చూడు. నువ్వు టైంకి చేయాల్సిన చేయకపోతే నువ్వు నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు బాధపడతారు, అది గుర్తుపెట్టుకో.